హలో ఆల్, ఈ వీడియోలో కొన్ని విషయాలు తెలుసుకుందాం. అంతలోపు నేను ఇక్కడ గార్లిక్ చికెన్ చేశాను. అది ఎలా చేశానో చూడండి. సాధారణంగా మనం మాటల్లో గాడిద గుడ్డు అనే మాట వింటూ ఉంటాం కదా. అసలు ఈ మాట ఎందుకు వచ్చింది, దీని అర్థం ఏమిటి, ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎవరినైనా చూడండి, బాగా ఎక్కువ మాట్లాడుతున్నారు అంటే ఉన్నవి లేనివి అన్నీ కలిపి చెప్తున్నారు అనుకోండి, వెంటనే మనం ఏమంటాం, గాడిద గుడ్డేం కాదు అంటూ ఉంటాం కదా. అసలు ఈ మాట ఎలా వచ్చిందో ఈ జాతీయం గురించి మనం తెలుసుకుందాం. మనందరికీ తెలుసు అసలు గాడిద గుడ్డు పెట్టదని. అంటే గాడిద గుడ్డు అంటే ఏమి లేదు అని అర్థం. కానీ గాడిద గుడ్డు, కంకర్ పీస్ అని ఈ రెండింటిని కలిపి వాడుతుంటాం కదా. అంటే దీని వెనకాల ఒక చిన్న కథ ఉంది. ఆ కథ ఏంటంటే, బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు వాళ్ళకి తెలుగు రాదు, మనకు ఇంగ్లీష్ రాదు. వాళ్ళ భాష వేరు, మన భాష వేరు. ఆ టైంలో వాళ్ళందరినీ పోగేసి వాళ్ళ దేవుని గురించి గొప్పగా చెప్తున్నారు. వాళ్ళ దేవుని గురించి ఏం చెప్పారంటే, గాడ్ ద గుడ్, కాంకర్ పీస్ అని చెప్పారు. అంటే దేవుడు మంచివాడు, మీరు శాంతియుత మార్గంలో వెళ్ళండి అని. అది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఇది అందరూ విన్నారు. అందరూ బయటికి వచ్చేసారు. బయటికి వచ్చి అందులో ఒకడు, ఏమిట్రా వాళ్ళు ఏదో చెప్పారు అంటే, ఓ అదా, గాడ్ ద గుడ్ అన్నాడు కదా. వీడికి అర్థమైంది ఏంటంటే, ఏం లేదురా, గాడిద గుడ్డు కంకర్ పీసు అని అన్నాడంట. అలా గాడ్ ద గుడ్ కాంకర్ పీస్ అనేది గాడిద గుడ్డు కంకర్ పీసుగా మారిపోయింది. తర్వాత వాళ్ళు తెలుగు నేర్చుకున్నారు, మనము ఇంగ్లీష్ నేర్చుకున్నాం. కనుక ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళ దైవం గురించి గొప్పగా చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో అది మనకు అర్థం అవ్వక అది వ్యవహారంలో గాడిద గుడ్డు కంకర్ పీసుగా స్థిరపడిపోయింది. కనుక దీన్ని రాను ఏం చేశారంటే, అతిశయోక్తిగా చెప్తున్నప్పుడు ఎదుటివారిని వెక్కిరించడానికి, అక్కడ ఏం లేదు అనేటటువంటి విషయాన్ని తెలియజేయడానికి మనకు వాడుకలో గాడిద గుడ్డేం కాదు అనే పదంగా ఉండిపోయిందన్నమాట. అందుకని మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. తాపత్రయం, కాకతాళీయం, అరవ చాకిరి అనే పదాలు ఉంటాయి కదా, పానకంలో పుడక అనే పదాలు ఉంటాయి కదా. ఈ పదాలకి మనకు అర్థం తెలిస్తే మన పిల్లలు మనల్ని ఎప్పుడైనా అడిగినప్పుడు మనం చెప్పే పరిస్థితిలో ఉండాలి. అందుకని ఈ విషయాన్ని మీకు తెలియజేశాను. కొన్ని విషయాలు మనం నేర్చుకుంటే మన పిల్లలకి ఈజీగా చెప్పుకోవచ్చు. చూసారుగా, ఇక్కడ గార్లిక్ చికెన్ కూడా రెడీ అయిపోయింది. నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.